హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ప్రసాద్ థియేటర్లో అక్కడే ఉన్నాను. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర మాస్ జాతర, రవితేజ గారి మాస్ జాతర సినిమా చూశాను. సో సినిమా ఎలా ఉంది? నా మొహం చూస్తే మీకు అర్థమవుతుందండి. సో సినిమా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. త్వరగా మనం 250K 300K 500K కొట్టేయాలి. చాలా ఎక్కువ డ్రీమ్ చేస్తున్నాను, బట్ ఇట్స్ పాసిబుల్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పుష్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. ఆ రైల్వే పోలీస్ ఆఫీసర్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయంటే ఇక్కడ వరకు మాత్రమే తనకి పాసిబిలిటీ ఉంటుంది ఏ కేసుకైనా. సో ఆ లిమిటేషన్స్ మధ్యలో తను ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊర్లో విలన్ నవీన్ చంద్ర. అక్కడ కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్క్ రూరల్ ఏరియా కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన మన హీరో అక్కడ జరిగే క్రైమ్స్ని ఎలా ఆపాడు, లైక్ అంటే తనకున్న రూల్స్లోనే ఎలా ఆపాడు, ఆ తర్వాత ఏం జరిగింది, శ్రీలీల ట్రాక్ ఎలా వచ్చింది, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి మన రవితేజకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇదంతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, సెకండ్ హాఫ్లో ఫారెస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఫారెస్ట్ ఫైట్ అది చాలా బాగుండింది అండ్ చాలా ఇంటెన్స్గా, చాలా వైలెంట్గా, బ్లడ్తో ఆ సీన్ వరకు బాగుండింది. అండ్ ఫాలోడ్ బై ఒక డిన్నర్ సీన్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ అనుకుంటా రిలీజ్ చేశారు. సమ్ పోస్టర్లో రవితేజ కూర్చొని ఉంటారు కదా, ఆ డిన్నర్ సీన్ వస్తుంది. ఆ డిన్నర్ ఫైట్ కూడా బాగుండింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక రాజేంద్ర ప్రసాద్ గారి ఎపిసోడ్ ఒకటి చాలా బాగా వర్కౌట్ అయింది. నేను ఎంజాయ్ చేశాను ఆ ఎపిసోడ్ వరకు. ఇంకా ఇవి మూడు మినహాయించి సినిమాలో చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు కానీ సీన్లు కానీ పెద్దగా లేవు. కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి, ఐ మీన్ 1-2 చోట్ల వర్క్ అయింది, కానీ కంప్లీట్ కామెడీ ట్రాక్ అంతా ఎటో వెళ్ళిపోయింది. అంటే అదంతా చాలా క్రింజీగా, అవుట్డేటెడ్ కామెడీ. అదే అంటే ఒక టెంప్లెట్ సినిమాలో ఉంటుంది. అంటే నెగిటివ్స్ మాట్లాడుతున్నాను ఇప్పుడంతా. ఒక టెంప్లెట్ ఫిల్మ్లా ఉంటుంది. అంటే హీరో ఏంటి, ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, హీరో విలన్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఎలా ఆపాడు, అదంతా ఒక టెంప్లెట్ ఫిల్మే. బట్ స్టిల్ కొంచెం ఫ్రెష్గా చూపించుండొచ్చు ఆ రైల్వే అది యూస్ చేసుకొని. బట్ అది పాసిబుల్ లేదు. నాకు చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే, హీరో ఒక అతన్ని సేవ్ చేస్తాడు. ఒక అతన్ని సేవ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. విలన్ అతన్ని చంపేసి హీరో దగ్గరికి వెళ్ళి కాన్ఫెస్ చేస్తాడు, లైక్ నేనే చంపేశాను అని. నెక్స్ట్ డే మన రవితేజ గారు శ్రీలీలతో లవ్ ట్రాక్ వచ్చే సీన్ అనమాట. ఆ లవ్ ట్రాక్ ఫాలోడ్ బై అది ఐటమ్ సాంగ్ అనాలా లేకపోతే ఇంకేదనాలా నాకు తెలియదు, కానీ ఒక సాంగ్. ఇది ఇలా ఉండింది రైటింగ్. నాకు చాలా చాలా కోపం వచ్చింది. అంటే ఇంత కూడా సీరియస్నెస్ లేకుండా ఒక ఫిల్మ్ రాస్తారా అని అనిపించింది. అండ్ రవితేజ గారు ఆయన బాగానే చేస్తున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఎందుకు ఇట్లాంటి, అంటే ఆయన స్టోరీ ఉన్నప్పుడు నేనే చేశాను ఇట్లాంటివి చాలా, మళ్ళీ ఎందుకు చేయాలి అని అనుకోలేదా? లేకపోతే టాలీవుడ్లో వచ్చే సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇలానే ఉన్నాయి అని అనుకోలేదు, అర్థం కాలేదు. కానీ అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గరే ఈ సినిమా కంప్లీట్ ఫ్లాప్ అయిపోయింది. అండ్ శ్రీలీల గారు ఏమన్నారంటే, నాకు CEO రోల్స్ వస్తున్నాయి, స్టైలిష్ రోల్స్ వస్తున్నాయి, డమ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఈ రోల్ కొంచెం కొత్తగా ఉండేది, నేను సెలెక్ట్ చేసుకున్నా అన్నారు. కానీ వద్దండి, ఇట్లాంటి రోల్స్ సెలెక్ట్ చేసుకోకండి. తన యాక్టింగ్ చాలా టెరిబుల్గా ఉండింది, చూడలేకపోయాం. ఆ ఫేక్ స్లాంగ్, ఆర్టిఫిషియల్ యాక్టింగ్, అదంతా అండ్ ఆ క్యారెక్టర్ తను చాలా చాలా టూ యంగ్గా కనపడింది. రవితేజ గారి పక్కన చాలా యంగ్గా ఉన్నట్టు. ఈసారి ఆ కెమిస్ట్రీ కుదరలేదు వాళ్ళిద్దరి మధ్య. అండ్ శ్రీలీల గారి యాక్టింగ్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ తన స్లాంగ్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా ఉండింది. అండ్ ఇంకేమున్నాయి, అంతే. చాలా వీక్ రైటింగ్ ఉండింది. స్క్రీన్ ప్లే అంటే టెంప్లెట్ స్క్రీన్ ప్లే. అంటే నెక్స్ట్ ఏం సీన్ వస్తుంది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది అని మనకు తెలుస్తుంది, ఇప్పుడు ఒక లవ్ సీన్ వస్తుంది అని మనకు తెలుస్తుంది, ఇప్పుడు ఒక ఫైట్ వస్తుంది అని మనకు తెలుస్తుంది. నాట్ ఈవెన్ వన్ సీన్, ఒక్క సీన్ కూడా సర్ప్రైజ్ చేయదు. అట్లా ఆ లెవెల్లో ఉండింది రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. సో భాను గారు కొన్ని సినిమాలకి రైటర్గా చేశారు అన్నారు. బట్ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఆయన నిజంగా ఆ సినిమాలకి రైటర్గా చేశారా? ఎందుకంటే ఇది ఒక డెబ్యూటెంట్ కూడా ఇంత సిల్లీగా, ఇంత వీక్గా రాయరు.
సో అండ్ నవీన్ చంద్ర గారు బాగానే పర్ఫామ్ చేశారు, బట్ క్యారెక్టర్ డెప్త్ లేదు. అండ్ చెప్పడం మర్చిపోయా, క్లైమాక్స్ సీన్ చాలా లౌడ్గా ఉంటుంది. ఎంత లౌడ్గా అంటే అవసరం లేదు అంత లౌడ్. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఒక జాతర పెట్టి, మొన్న రీసెంట్గా పుష్పలో జరిగింది కదా, అలా ఒక జాతర ఎపిసోడ్ పెట్టి రవితేజ అని ఎలా పోర్ట్రే చేయాలి, ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లాగా పోర్ట్రే చేయాలి ఆ సీన్లో మాత్రం అని ఒక కత్తి పట్టుకొని డ్రమ్స్ పెట్టి అంతా హడావుడి లేచి వెళ్ళిపోతున్నారు. రవితేజ గారు ఆ క్లైమాక్స్ లాస్ట్ 2 minutes కత్తి పట్టుకోగానే లేచి వెళ్ళిపోతున్నారు. నా పక్కన ఉన్న అతను నన్ను పిలిచి చాలు భయ్యా ఇంక వెళ్ళిపోదాం అన్నాడు. చెప్పడం మర్చిపోయాను, భీమ్స్ గారి మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది. ధమాకానే బెటర్ అనిపించింది, చాలా బెటర్ అనిపించింది. ఇందులో ఎక్కడో అక్కడక్కడ తప్పితే సినిమాలో ఎక్కడ బీజిఎం చాలా బాగుంది, అట్లీస్ట్ బీజిఎం సేవ్ చేసింది అని చెప్పే సీన్స్ కూడా లేవు. అండ్ ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్ అయితే స్పీడ్ బ్రేకర్స్. ఇందాక ఒక సాంగ్ సిచ్యువేషన్ అండ్ ఒక లవ్ ట్రాక్ సిచ్యువేషన్ చెప్పా కదా, అది ఒక సాంగ్ కూడా వైవయ్య సాంగ్ లేదు. ఓవరాల్గా సినిమాలో నచ్చలేదు. సినిమాలో కూడా ఏం లేదు, ఫస్ట్ నచ్చలేదు కాదు, సినిమాలో ఏం లేదు, అవుట్డేటెడ్ రొటీన్ స్టఫ్. మీరు వెళ్తే వెళ్ళండి, దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.